హాయ్ అండి. నమస్తే. నీ పరిస్థితులు నీకు ఎంత వ్యతిరేకంగా ఉన్నా, నీ ఆలోచనలు ఎప్పుడూ పాజిటివ్‌గానే ఉంటే, అవి నీ పరిస్థితులను నీకు అనుకూలంగా మారుస్తాయి. ప్రేమని ఎంత పెంచుకుంటే అంత మంచి చేస్తుంది. ఎంత తగ్గించుకుంటే అంత మనశ్శాంతి చేకూరుస్తుంది. అనుకున్నది సాధించాలనే తపనతో కొందరు రాత్రి పగలు శ్రమిస్తుంటారు. అయితే ఈ మధ్యలో ఉన్నట్లుండి నిరాశకు లోనై తమ లక్ష్యాలను మార్చుకుంటున్నారు. ఇంకొందరు జీవితంలో అనుకున్నది సాధించలేక ఇష్టం లేని పనులు చేస్తూ నిరాశతో కాలం గడిపేస్తుంటారు. కానీ కొందరు మాత్రం లక్ష్యం కోసం ఎన్ని అడ్డంకులు వచ్చినా అలుపెరగని ప్రవాహంలాగా వాటిని దాటుతూ చివరి వరకు వాళ్ళు అనుకున్న లక్ష్యాన్ని చేరుతారు. మనిషి నాశనానికి ప్రధాన కారణాలు రెండు. ఒకటి చెప్పింది వినడం, రెండవది విన్నదాన్ని ఇంకొకరికి చెప్పడం. నువ్వు నడిచే దారిలో అరుస్తున్న ప్రతి కుక్కకి సమాధానం చెప్పుకుంటూ పోతే ఎప్పటికీ నీ గమ్యాన్ని చేరలేవు. 10 మందికి ఇబ్బంది కలిగించే గెలుపు ఓటమితో సమానం. 10 మందికి ప్రేరణ కలిగించే ఓటమి 1000 ఏనుగుల బలంతో సమానం. నీపై ఎన్ని నిందలు వేసినా, ఎన్ని మాటలు అన్నా నువ్వు పట్టించుకోకు. ఎందుకంటే నీ వెంట కాలం అనే ఒక ధైర్యం ఉంది. నువ్వేంటో దానికి తెలుసు. ఎవరికి ఎప్పుడు ఎలా బుద్ధి చెప్పాలో కాలం చూసుకుంటుంది. జీవితంలో అలా ఉండాలి, ఇలా ఉండాలి అని ప్రతి ఒక్కరూ చెప్తారు. నీకంటూ ఒక క్లారిటీ ఉండాలి, ఎలా ఉండాలో అని. చాలామందికి తెలియక జీవితం, కాలం రెండూ కరిగిపోతున్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.